సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఆదర్శ నాయకుడు. రచన వనజా తాతినేని. కథ వినండి. ఆదర్శ నాయకుడు. టక్ టక్ మంటూ తలుపు కొడుతున్న శబ్దం. లక్ష్మికి మెలకువ వచ్చింది. కళ్ళిప్పి టైం చూసింది. రాత్రి సమయం 1 దాటింది. ఈ సమయంలో ఎవరు వచ్చారు? అమ్మో, ఏ దొంగ అయి ఉంటే? అయినా దొంగోడు దొరలా తలుపు కొట్టి లేపుతాడా ఏమిటి అనుకుంది. కానీ తలుపు తీయటానికి భయమేసింది. మళ్ళీ టక్ టక్ శబ్దం. ఇక తప్పదన్నట్లు లేచి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళింది. తలుపుకున్న అద్దంలో నుండి బయటికి చూసింది. భర్త కనిపించాడు. అమ్మయ్య, ఈయనగారేనన్నమాట అనుకుని తలుపు తీసింది. అయినా కాలింగ్ బెల్ కొట్టకుండా ఈ టక్ టక్లు ఏమిటో? బెల్ కొట్టకుండా అలా తలుపు కొడుతున్నాడంటే మందు మత్తులో ఉన్నాడన్నమాట అని మనసులో అనుకుంది. ఎంతసేపు తలుపు కొట్టాలి? అప్పుడే గురకలు తీస్తూ నిద్రపోతున్నావా? అసలు మొగుడనేవాడు ఒకడున్నాడు, వాడింకా ఇంటికి రాలేదు. వచ్చాక కాస్త వేడి నీళ్లు పెట్టి భోజనం వడ్డించి మంచి చెడు చూద్దామన్న శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆ టీవీ చూడటం, సుష్టుగా తినేసి నిద్రపోవటం, దానికేవో కష్టపడిపోతున్నట్టు బిల్డప్లు అంటూ దండకం మొదలెట్టాడు వెంకట్. చచ్చాను, ఈ మనిషి మామూలుగా లేడు అనుకుని మాట్లాడకుండా నిలబడింది. మరి అలాంటి సమయాల్లో కదిలితే తప్పు, మెదిలితే తప్పని ఏళ్ల తరబడి అనుభవంలో నేర్చుకున్న పాఠం. ఏమిటే అలా శిలా విగ్రహంలా నిలబడ్డావు? కాస్త నా మొహాన కూడు తగలేయి అరిచాడు. వడ్డిస్తాను, మీరు కాస్త కాళ్ళు చేతులైనా శుభ్రం చేసుకుని వస్తే అంది. ఏం, కాళ్ళు చేతులు శుభ్రం చేయకపోతే పెట్టవా? రెట్టించి అడిగాడు. మరేం మాట్లాడకుండా ఫ్రిడ్జ్లో నుండి గిన్నెలు తీసి టేబుల్ మీద పెట్టి స్టాండ్లో నుండి ప్లేట్ తీసి కూరలు వడ్డించింది లక్ష్మి. ఏం కూర అంటూ పళ్ళెం వైపు చూసి ముఖం చిట్లించాడు. ఎప్పుడు ఈ వంకాయ, బెండకాయ, దొండకాయలేనా? కాస్త నాన్ వెజ్లు చేసి నోటికి రుచికరంగా వండి పెడతావేమోనని చూస్తాను. దేవ్యపు మొహం నువ్వు నీ వంటలును అని తిట్టడం మొదలెట్టేశాడు. లక్ష్మికి కళ్ళల్లో నీళ్లూరాయి. ఏమన్నా అంటే కుళాయి త్రిప్పినట్టు కన్నీళ్లు కార్చేస్తావు, వీటికేం తక్కువ లేదు అంటూ వేసిన 3 కూరలని కెలికి సరిగ్గా తినకుండానే పళ్ళెంలోనే చేయి కడిగి మంచానికి అడ్డం పడ్డాడు. పళ్ళెం తీసి సింకులో పడేసి తలుపు వేసి హాల్లోనే సోఫాలో కూర్చుంది లక్ష్మి. ఆలోచనలతో సతమతమవుతూ తన స్థితి గురించి ఆలోచించుకోసాగింది. వారానికి 5 రోజుల పాటైనా ఇదే స్థితిలో ఇంటికొచ్చే భర్తను చూసి వెగటు కలిగింది. పిల్లలు కూడా అలాంటి వాతావరణంలో పెరగటం ఇష్టం లేదు. కానీ అయినా తప్పదు. మనిషి అలవాట్లు, మనస్తత్వం నచ్చలేదని ఎక్కడికని పారిపోతాం? నాకు మొగుడు, వాళ్ళకి తండ్రి అని కసిగా అనుకుంటుంది. ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు, వెనుక కాస్త మెరక భూమి ఉంది, పర్వాలేదని మెచ్చి అక్షరాల 10 లక్షల డబ్బు, ఓ 25 ఎకరం పొలం ఇచ్చి ఈ మహానుభావుడికిచ్చి కట్టబెట్టారు. ఉద్యోగం చేయటం కాదు కదా, సలక్షణంగా ఏ పని చేయటం చేతనవని వెంకట్ టీటీడీ బాపతగా తయారయ్యాడు. ఖర్చుకు లేనప్పుడల్లా మెరక భూమిని కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ జల్సా చేస్తూ చోటామోటా రాజకీయ నాయకుడు అవతారమెత్తి ఓ 3 ఏళ్ల నుండి అభిమాన నాయకుడి వెంట ఓదార్పు యాత్రలకి తిరగటానికి అలవాటు పడ్డాడు. ఓదార్పు యాత్ర లేనప్పుడు చీట్లపేక ఆడటం మామూలైపోయింది. చీట్లపేక ఆడటం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళటం, రోజు ఇంటికి వస్తాడో లేదో తెలియకపోవటం కూడా మామూలైపోయింది. బెట్టింగ్ క్రీడలు, ప్రైవేట్ పంచాయతీలు,
నోట్లతో ఓట్లు వేయించడం లాంటి పనులకు అలవాటు పడిపోయి ఒంటి మీద ఉన్న ఖద్దర్ సిల్క్ చొక్కాకి చెమట పట్టడం అంటే ఏమిటో తెలియకుండా పోయింది వెంకట్కి. తన కష్టసుఖం చెప్పుకోవాలన్నా విని ఎగతాళి చేసేవాళ్లే. ఏమ్మా, ఎందుకంత కష్టాలు వెలగొక్కుతావు? చక్కని ఇల్లు, ఏసీ గదులు, కార్లు కాలు కందకుండా సమకూర్చి పెట్టినా కూడా కష్టంగా ఉన్నట్టు మాట్లాడతావు. అవి లేని వాళ్ళకి వాటి విలువేమిటో తెలుస్తుంది. అన్నీ నీకున్నాయి కాబట్టి ఇంకా ఏమిటో కావాలని కోరుకుంటావు అంటారు. సొంత ఇల్లు, కార్లు ఉంటే కష్టాలు లేనట్లు కాపుల్సు అనుకుంటుంది లక్ష్మి. సంపదలు ఉన్నంత మాత్రాన గుణగణాలు ఉండనవసరం లేదులే అన్న భావన ఈ మనుషులకు ఎప్పుడు పోతుందో. అలా ఎప్పుడూ ఆలోచించటం మానుకుంటారు అనుకుంటూ ఉంటుంది. కష్టపడే స్వభావం లేకుండా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకుని తింటూ వ్యసనాలతో కాలక్షేపం చేస్తూ అడ్డదారుల్లో సంపాదించి లోకానికి గొప్పగా కనపడేటట్లు ఉండటమే ఈ రోజుల్లో గొప్ప విషయం కాబోల్సు. ఇలా కాలక్షేపం చేసే మగవాళ్ళని ఖండించనైనా ఖండిస్తారా అంటే అదీ లేదు. ఆహా ఓహో అని భట్రాజు పొగట్టలతో ముంచెత్తుతారు. ఛీ, ఏం మనుషులో! ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. మనసు నిండా అసహ్యం నిండుకుంది ఆమెలో. అప్పుడప్పుడు లక్ష్మికి తన భర్త లాంటి వాళ్ళకన్నా యాచకులు నయం అనిపిస్తూ ఉంటుంది కూడా. యాచకులు అనగానే కోటి గుర్తుకొచ్చాడు. అతను కాయకష్టం చేసుకుంటూ బ్రతికేవాడు. భార్య, 2 పిల్లలు. అప్పుడప్పుడు తమ పొలంలోకి పనికి వచ్చేవాడు. అతనికి అందరూ అసహ్యించుకునే కుష్ఠవ్యాధి సోకింది. జనమందరూ అతనిని చూసి దూరంగా తొలగి పారిపోతూ అసహ్యించుకుంటూ ఉండేవారు. అతను తన భార్య, పిల్లల అసహ్యానికి గురి అయ్యాడు. ఇంట్లో అతను ఉండటానికి కూడా ఒప్పుకోలేదు. కొద్ది రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా కుటుంబం దగ్గరకు రానివ్వలేదు. అతను ఆకలి తీర్చుకోవటం కోసమైనా కూడా ఒకరి దగ్గర చేయి చాచలేదు. తన 3 చక్రాల కుర్చీలో కూర్చుని వెళ్తూనే ఆకుకూరలు, ములక్కాయలు అమ్మటం మొదలెట్టాడు. అందరూ అతని దగ్గర కాయకూరలు కొనటానికి కూడా భయపడేవారు. అదేదో అంటువ్యాధి అని భయపడేవారు. ఒకసారి టీవీ ఛానల్లో కుష్ఠవ్యాధి గురించి, చికిత్స గురించి, వ్యాధి సోకిన వాళ్ల పట్ల చూపించాల్సిన సానుభూతి, అర్థం చేసుకునే తత్వం గురించి చెప్పడం చూసింది. ఆమెకి వెంటనే కోటి గుర్తుకు వచ్చాడు. అతను ఆత్మగౌరవంతో కష్టపడి సంపాదించుకుని బ్రతకాలి, తనని తాను పోషించుకోవాలన్న తపన చూసి అతని దగ్గర కూరలు కొనాలని నిర్ణయించుకుంది. అందరికీ కూడా అర్థం అయ్యేటట్లు కుష్ఠవ్యాధి అంటువ్యాధి కాదని, అతని వద్ద కూరలు కొనటం వలన వాటి ద్వారా వ్యాధి లక్షణాలు ఒకరి నుండి ఒకరికి రావని ఒప్పించడానికి చాలా కాలమే పట్టింది. ధైర్యంగా లక్ష్మి కొనటం మొదలెట్టాక ఒక్కరొక్కరే కోటి దగ్గర మునక్కాయలు కొనటం మొదలుపెట్టేవారు. అతను ఆ ఊళ్ళో పెరటి తోటల్లో కాసే చెట్ల నుండి కాయలు కొని ఊరంతా తిరుగుతూ వాటిని అమ్ముకునేవాడు. అలా అతనికి భుక్తి గడిచిపోయేది. కొన్నాళ్లకి కోటి భార్య కూడా అతనిని ఆదరించి ఇంటికి రానిచ్చింది. లక్ష్మి ఒకసారి మునక్కాయల కూర వండింది. మునక్కాయల కూర చాలా బాగుందని ముక్కలని వడేసి నమిలి నమిలి తిన్నారు. అందరూ భోంచేసిన తర్వాత మాటల్లో కోటి గురించి, అతని దగ్గర కూరలు కొనే సంగతి భర్త వెంకట్కి చెప్పింది లక్ష్మి. వెంటనే వెంకట్ సింకు దగ్గరికి పరుగులు పెట్టి నోట్లో వ్రేళ్లు పెట్టి మరీ బలవంతాన వాంతి చేసుకుని భార్యని అడ్డమైన కారు కూతలతో అరగంట పైనే తిట్టిపోశాడు. ఇంకెప్పుడైనా వాడి దగ్గర కూరలు కొన్నావో ఆ కూరలతో పాటు నిన్ను బయటకు గిరాటు కొడతాను, జాగ్రత్త అని హెచ్చరించాడు. అది కాదండి అంటూ చెప్పబోయింది లక్ష్మి. వెంకట్ అసలు వినిపించుకోలేదు. అతను వినకపోయినా సరే గాంధీ మహాత్ముడు లాంటి వారే కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేసిన విషయం గురించి పంతంగా చెప్పింది. నేను గాంధీ గారంత గొప్పవాడిని కాదు. ఇంకోసారి ఇలాంటి విషయాలు నా దగ్గర చెప్పావంటే అడ్డంగా నరికేసి జైలుకు వెళ్తాను, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు వెంకట్. లక్ష్మికి
కోటికి సాయం చేయలేకపోతున్నాననే బాధ పట్టుకుంది. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. వెంకట్ కోటి దగ్గర కూరలు కొనటం అయితే వద్దని అన్నాడు, కానీ సాయం చేస్తాను అంటే వద్దని అనలేదు కదా అనుకుంది. వెంటనే కోటిని, అతని భార్యని పిలిపించి ఒక విషయం చెప్పింది. ఇదిగో కోటి, నేను నీకు సాయం చేయాలనుకున్నాను. మా ఇంటాయన నీ దగ్గర కూరగాయలు కొంటే ఊరుకోనని చెప్పేశారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన స్థలం 10 సెంట్లు మీ ఇంటికి దగ్గరలోనే ఉంది కదా, ఆ స్థలం శుభ్రం చేసుకుని అందులో మునగ మొక్కలు నాటుకుని ఆ కాపును అమ్ముకుని కాస్త నీ ఆధారాన్ని గట్టి చేసుకో. ఆ స్థలానికి నీటి సౌకర్యం ఉందని కూడా నీకు తెలుసు కదా అని చెప్పింది. కోటి అతని భార్య కన్నులలో కోటి కాంతులు మెరవటం చూసింది. ఆ రోజు ఆమెకి తృప్తిగా అనిపించింది. భర్తకి ఆ విషయం చెప్పింది. విని మెదలకుండా ఊరుకున్నాడు వెంకట్. అమ్మయ్య, ఏం గొడవ చేయలేదు, అది చాలు అనుకుంది లక్ష్మి. అలా జరిగిపోయిన విషయం తలుచుకుని తన భర్త కన్నా కూడా కోటి ఆత్మవిశ్వాసం 1000 రెట్లు మేలనుకుంది. అందరూ అసహించుకునే వ్యాధి సోకినా భయపడక చికిత్స తీసుకుని ఇంట్లో వాళ్ళు వెలివేసినట్లు చేసినా సరే మనోనిబ్బరంతో తట్టుకుని కష్టపడి బతకాలనుకునే కోటిని పోల్చి చూసుకుంది. విలువలు లేని రాజకీయ నాయకుల వెంట పెంపుడు కుక్కల్లా తిరుగుతూ త్రాగుతూ అనువుగాని చోట అధినాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ఇంట్లో భార్య దగ్గర గొప్పలు ప్రదర్శించే నాయకులు, వాళ్ళ అవినీతి సంపాదనలు, వాళ్ళ భోగాలు అన్నీ తలుచుకుంటే అసహ్యం అనిపించాయి లక్ష్మికి. అయినా ఆమె పెదవి విప్పి చెప్పలేదు. తన భర్త లాంటి వారు మారరుగాక మారరు, ఇక వాళ్ళకి అనుగుణంగా ఇంట్లో ఉన్న మిగతా వారు మారాల్సిందే తప్ప అని బాధగా అనుకుంటుంది. ఆ మరుసటి రోజు జాతీయ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఓ ఛానల్ లైవ్ ప్రసారం చేస్తుంది. టీవీ చూస్తున్న పిల్లలు, అమ్మా డాడీ కనపడుతున్నారు టీవీలో, నువ్వు చూద్దువు గాని తొందరగా రా అంటూ కేకలు పెట్టారు. గబగబా టీవీ వద్దకు వచ్చి ఆ కార్యక్రమాన్ని లక్ష్మి ఆశ్చర్యంగా చూడసాగింది. తన ఖాళీ స్థలంలో బాగా ఏపుగా పెరిగి విరగబడేటట్లు కాసిన మునగ చెట్లను చూపిస్తూ, కోటిని చూపిస్తూ కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల మనం చూపాల్సిన ఆదరణ గురించి, వ్యాధి పట్ల పెంపొందించుకోవాల్సిన అవగాహన గురించి చెబుతూ తను తన ఖాళీ స్థలాన్ని అతనికిచ్చి మునగ చెట్లు నాటించటం దగ్గర నుండి అన్ని విషయాలలో శ్రద్ధ తీసుకున్నానని గొప్పలు చెబుతూ అందరూ కోటి దగ్గర కూరగాయలు కొని అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహించాలని, అసహించుకోకూడదని, కుష్టు వ్యాధిగ్రస్తులు యాచించుకోకుండా చూడాల్సిన బాధ్యత గురించి గొప్పగా ఉపన్యసిస్తున్నాడు వెంకట్. అప్పుడు ఆ కార్యక్రమం లైవ్ వస్తుందని, అందరూ చూస్తారనే విషయం తెలిసే వెంకట్ అలాంటి ఏర్పాటు చేసుకున్నాడని అర్థమైంది లక్ష్మికి. గాంధీ మహాత్ముడి ఆదర్శాలు తనలో బాగా ప్రభావం చూపాయని, అందుకే కోటి పట్ల పెరిగిన తన బాధ్యతని, ఆదరణ గురించి గొప్పగా చెప్పుకోవటం చూసి అసహ్యించుకుంటూ, అమ్మ నా మాయదారి మొగుడా, ఎన్ని జిత్తులున్నాయి నీ దగ్గర, కాబోయే రాజకీయ నాయకుడివి అనిపించావు కదరా అనుకుంది పళ్ళు నూరుకుంటూ లక్ష్మి కసిగా. ఆదర్శ నాయకుడు కథ విన్నారు కదా. రచన వనజ తాతినేని. ఈ కథ మే 19, 2012 సంవత్సరంలో బ్లాగ్లో వ్రాయబడింది. ఇది బ్లాగ్ కథ. కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినూ మీకోసం ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను. కథలను పూర్తిగా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.